Today we discuss about binomial theorem. Binomial theorem. ఇందులో వెయిటేజ్ ఏంటంటే 7 ప్లస్ 7 ప్లస్ 2 7 మార్క్స్ ప్లస్ 1 2 మార్క్స్ క్వశ్చన్ టోటల్లీ 16 మార్క్స్ అండి బైనామియల్ థియరంలో. మనకి క్వశ్చన్ నెంబర్స్ వచ్చేసి మామూలుగా 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయండి, వి విల్ గెట్ 7 మార్క్స్ క్వశ్చన్స్. 18th క్వశ్చన్ ఫ్రమ్ డిమోవియర్స్ థియరం. డిమోవియర్స్ థియరం 18th క్వశ్చన్. 19th క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. Theory of equations. 20 from binomial theorem. ఏంటండి binomial theorem. 21 binomial theorem. 21 binomial theorem. 22 measure and dispersion. Measure and dispersion. 23 probability. 23 probability. 24 random variables. Random variable. ఇవి మీకు 2 మార్క్స్లో వచ్చే ఏంటి 2Aలో వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి 18, 19, 20, 21, 22, 23, 24. 18th ఫ్రమ్ డిమోవియర్స్ థియరం, 19th ఫ్రమ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, 20 ఫ్రమ్ బైనామియల్ థియరం, 21 ఆల్సో బైనామియల్, 22 measure and dispersion, 23 probability, 24 random variables. Means here binomial theorem question number 20 and question number 21 we will get. Question number 20 and question number 21. 7 marks questions. Question number 20, question number 21 మీకు binomial theorem నుండి కనిపిస్తాయండి ఎగ్జామ్లో. ఏవైతే మోడల్ చెప్తానో అవే మీకు వచ్చేస్తాయి. ఓకే, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ బైనామియల్ థియరం. ఓకే, సి వాట్ ఈస్ బైనామియల్? వాట్ ఈస్ బైనామియల్? సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్. సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్. మొనామియల్ మీన్స్ సింగిల్ టర్మ్. మొనామియల్ మీన్స్ సింగిల్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రార్ నవ్ ఈజ్ మొనామియల్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ he is binomial. Then after some years he is polynomial. Polynomial. Okay, means monomial means single term. Binomial means sum of the two terms. Sum of the two terms. Polynomial means more than two terms. Okay, here we will discuss about the binomial theorem. Binomial theorem అనేది ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే, see suppose we will get a plus b whole to the power of 1 means a plus b we can write as a plus b whole to the power of 0 we can write as 1. ఎనీథింగ్ సంథింగ్ పవర్ 0 ఉంటే దాన్ని ఏం రాస్తాం 1 రాస్తాం. a plus b whole to the power of 1 is a plus b. a plus b whole to the power of 2 is a square plus 2ab plus b square అని చెప్తారు. a plus b whole cube ఏం చెప్తారండి, a cube plus 3a square b plus 3ab square plus b cube అని చెప్తారు. మరి a plus b whole to the power of 4 చెప్పండి, a plus b whole to the power of 5 చెప్పండి, a plus b whole to the power of 5, a plus b whole to the power of 10. ఏదైనా అంటే ఇఫ్ ద పవర్ ఆఫ్ ది ఏంటి బైనామియల్ యొక్క పవర్స్ ఇంక్రీజ్ అయినా కొద్దీ దాన్ని గుర్తు పెట్టుకోవడం కష్టం, రిమైండ్ చేసుకోవడం. కాబట్టి దానికోసము ఈ బైనామియల్ థియరం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బైనామియల్ థియరం ప్రకారము మనకు పవర్ ఎంత ఉన్నా, ఎంత హైయెస్ట్ నెంబర్ ఉన్నా కానీ వీ కెన్ రైట్ యాజ్ ఫ్రమ్ బైనామియల్ థియరం. దాని కొరకు ఏంటంటే బైనామియల్ థియరం ఏంటంటే, ఇఫ్ n is a positive integer, if n is a positive integer, then x plus a whole to the power of n is equals to x plus a whole to the power of n is equals to nc naught x to the power of n plus nc1 x to the power of n minus 1 a power 1, nc2 x to the power of n minus 2 a power 2, nc3 x to the power of n minus 3 a power 3 dash 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 ncr x to the power of n minus r a power r dash 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 ncn a power n అండి, ncn a power n. సో ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ విధంగా ఉంటుంది. x plus a whole to the power of n is equals nc naught x to the power of n
plus NC1 x to the power of n minus 1 a power 1 plus NC2 x to the power of n minus 2 a power 2 NC3 x to the power of n minus 3 dash 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 NCn a power n. ఇందులో దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది, హియర్ NC0 NC1 NC2 NC3 డాష్ 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 NCn ఆర్ ది బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఇవేంటి బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఇందులో ఎక్స్ ప్లస్ ఏలో ఫస్ట్ టర్మ్ ఏంటంటే ఎక్స్, సెకండ్ టర్మ్ ఏ. ఇక్కడ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ద పవర్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ షుడ్ బి డిక్రీజెస్. చూడండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, తర్వాత ఏమవుతుంది ఎక్స్ టు పవర్ ఆఫ్ n minus 1, x to the power of n minus 2, n minus 3 dash 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 x to the power of 0. x power 0 means 1. లాస్ట్ టర్మ్లో x power 0, x power 0 1 కాబట్టి రాయం. ఓకే, సెకండ్ టర్మ్ ద పవర్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్లో a power 0, a power 0 is 1, a power 0 1. నెక్స్ట్ a power 1, a power 2, a power 3 dash 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 a power n. In all these, in this expansion here NC0 NC1 NC0 NC1 NC2 NC3 NC3 dash 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 NCn are binomial coefficients. Binomial coefficients. Okay, binomial coefficients. In the above expansion, the power of the first term should be in all the terms. Okay, the power of the first term should be decreases and the power of the second term should be increases. Power of the second term should be increases. And in each and every term the sum of the powers is equal to power of the binomial. Binomial యొక్క పవర్ ఎంత ఇక్కడ 4. binomial యొక్క పవర్ ఎంత 4. చూడండి ఇక్కడ ఎంత పవర్ ఎంత ఉంది n. ఇక్కడ చూసుకుంటే పవర్ n minus 1 plus 1 is n, n minus 2 plus 2, మళ్ళీ పవర్ ఆఫ్ ది బైనామియల్ సేమ్ వస్తుంది, n minus 3 plus 3, n minus r plus r, n. ఓకే, పవర్ ఆఫ్ ది బైనామియల్ విల్ గెట్ a n. ఓకే, నౌ చూడండి హియర్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఏమన్నాం, NCR బైనామియల్ NCR is equals to n factorial by n minus r factorial into r factorial. NCR is equal to n factorial by n minus r factorial into r factorial. NCR is equals to r factorial. From this NC1, what is NC0? NC0. NC0 is ఏంటండి, ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. NCR అంటే ఏంటి, n factorial by n minus r factorial into r factorial. NC0 means n factorial by n minus 0 factorial into 0 factorial. n factorial by n minus 0 factorial is n factorial. 0 factorial is 1. 0 ఎప్పుడు 1 కాదండి, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఏంటి ఫ్యాక్టోరియల్ ఉన్నప్పుడు 0 factorial is equals to 1. n factorial క్యాన్సిల్ అవుతే 1 మీన్స్ కబీ బి NC0 is equals to 1. ఎప్పుడైనా ఇప్పటి నుండి NC0 ఉంటే ఏమని చెప్పొచ్చు 1. అంటే సపోజ్ 5C0 ఉంది 1 NC0 అంటే ఎంత 1, ఏదైనా ఉండనియండి. C0 ఉంటే దాని వాల్యూ ఎంత 1. 9C0 ఉంది 1. సపోజ్ 99C0, it is 1 only. 99C0 is also 1 only. మరి నెక్స్ట్ NC1 చూద్దాం. NC1 is equals to from the formula n factorial by n minus 1 factorial into 1 factorial. n factorial can be written as n into n minus 1 factorial. ఫ్యాక్టోరియల్ ఏంటి, పోగినా కొద్దీ తగ్గుకుంటూ పోతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 4 into 3 into 2 అట్లా n minus 1 factorial into 1 factorial means 1. n minus 1 factorial, n minus 1 factorial 1 cancel. NC1 is n. From now onwards NC1 is n means 5C1. What is 5C1? 5. 9C1 9. 100C1 100 only. 100C1 is 100. याकूब C1 क्या होता, యాకూబ్ होता ఏంటి యాకూబ్. 100C1 అంటే 100, ఏదైనా ఉండే నేను C1 ఉంటే అదే నెంబర్ వస్తుంది. ఓకే, అట్లే NC2 ఏంటంటే సేమ్ వే సింప్లిఫికేషన్ చేస్తే we will get n into n minus 1 by 2, NC3 n into n minus 1 n minus 2 by 6, n into n minus 6, NC4 n into n minus 1 n minus 2
n-3 బై ఇక్కడ ఏంటి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వస్తుందండి. డాష్ 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 NCN ఏమొస్తుందో చూద్దాం. NCN ఈజ్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఎందుకు దీంతో కంపేర్ చేయాలి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r మీన్స్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n మీన్స్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. టోటల్గా వచ్చేది ఏంటి? 1. NCN ఈజ్ 1 అంటే సేమ్ ఉంటే ఏంటండి 1. सपोज 5C5 है, क्या लिख सकता? 1. 7C7 ఎంత అండి? 1. ఏదైనా సేమ్ ఉన్నప్పుడు 1. n+1 Cn+1 ఉందనుకోండి 1. ఓకే, ఇది బైనామియల్. చూడండి వన్స్ అగైన్ ఏంటి? ద సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఈజ్ బైనామియల్. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా చేస్తాం? x plus a whole to the power of n is called nc0 x to the power of n. nc1 x to the power of n minus 1 a power 1. nc2 x to the power of n minus 2 a power 2. అంటే the power of first term should be decreases, the power of second term should be increases. For example, x plus a whole to the power of 4 తీసుకోండి. x plus a whole to the power of 4. See, 4c0, n means 4. x power n means 4 plus nc1 x to the power of n minus 1 means 4 minus 1. సెకండ్ టర్మ్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. సెకండ్ టర్మ్ ఏంటి? a పవర్ 1 ప్లస్ nc2 x పవర్ 4 minus 2 a పవర్ 2 కదా. nc3 x పవర్ 4 minus 3 a పవర్ 3 ప్లస్ nc4 x పవర్ 4 minus 4 is x పవర్ 0. x పవర్ 0 is 1. నెక్స్ట్ మిగిలేదంట a పవర్ 4. ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఏంటి? n అంటే ఎంత? 4. n మీన్స్ 4c1 4c2 4c3 4c4. ఈ వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం? 4c0 అంటే 1, 4c1 ఈజ్ 4, 4c2 ఈజ్ కనుక్కోవాలి. ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2 అంటే 4 ఇంటూ 4 మైనస్ 1 3/2 2 1 అంటే 6 వస్తుంది. 4c3 4 వస్తుంది. 4c4 1, 4c4. NCN అంటే ఎంత? 1. సేమ్ ఉంటే మనం 1. అట్లా బైనామియల్ కోఎఫిషియెంట్స్ కనుక్కుంటాం. ఇక్కడ ఏంటి మీరు నేర్చుకున్నది? బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంది? x ప్లస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు nc0 x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ nc1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 a పవర్ 1, nc2 ప్లస్ nc2 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 a పవర్ 2, nc3 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ a పవర్ 3 డాష్ 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 ncn a పవర్ n. In all these binomial expansion, nc0 nc1 nc2 are the binomial coefficients. In the above expansion, the power of first term should be decreases, the power of second term should be increases. Next term, in each and every term, the sum of the powers is equal to power of the binomial. రాయండి పాయింట్స్ రాయండి. x ప్లస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇది రాసేయండి. రాశారు కదా. ఇక్కడ రాయండి. nc0 nc1 nc2 nc3 డాష్ 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 ncn ఆర్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. అక్కడ వరకు రాసిండు. ఇప్పుడు రాయండి. In the above expansion, star better and ఒక్కొక్క పాయింట్. In the above expansion, the power of the first term should be decreases. అంతే కదా. ఫస్ట్ టర్మ్ యొక్క పవర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇన్ ది అబోవ్ ఎక్స్పాన్షన్, the power of the second term should be increases.
ఇంక్రీజెస్. అదా నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇన్ ఆల్ ది టర్మ్స్ the power of the sum of the powers is equal to the power of the binomial, ఇంకొక విషయం చూడండి ఇక్కడ. సపోజ్ a ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే మనకి ఎన్ని టర్మ్స్ వస్తున్నాయండి? a ప్లస్ బి 1 2. a ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఎన్ని? 1 2 3 కదా. అట్లే అంటే ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు యూ విల్ గెట్ n ప్లస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇక్కడ 2 అంటే ఎన్ని టర్మ్స్ వస్తున్నాయి? 3 వస్తున్నాయి. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే 4 టర్మ్స్ వస్తాయి. అంటే ఇన్ ద అబోవ్ ఎక్స్పాన్షన్ వీ విల్ గెట్ n ప్లస్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్. రాయండి నెక్స్ట్ పాయింట్. ఇన్ ద అబోవ్ ఎక్స్పాన్షన్ x ప్లస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n. In the above expansion x plus a whole to the power of n, we will get n plus 1 number of terms. n plus 1 number of terms. n plus 1 number of terms. Now write down ఇది రాసేయండి. NCN, NC naught ఇదంతా అవసరం లేదు. NCR రాయండి. NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. NCR ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అండ్ NC నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 5C నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 9C నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 99C నాట్ ఈజ్ ఏదైనా ఉండేది C నాట్ ఉంటే 1, C నాట్ ఉంటే 1. ఇన్ ద సేమ్ వే NC1 ఈజ్ n. NC1 is n means 5C1 is 5, 9C1 is 9, 17C1 is 17, 100C1 is 100, like this. Okay, and NC2, NC3, NC2 is n into n minus 1 by 2, NC3 is n into n minus n minus 2 by 6 dash dash. NC4 is n into n minus 1 n minus 2 n minus 3 by 24 dash dash dash. NCN is 1. NCN is 1. ఇది చాలా ఇంపార్టెంట్. NCN అంటే సపోజ్ సేమ్ ఉంటే దట్ ఈక్వల్స్ టు 1. సపోజ్ 5C5 క్లియర్లీ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1. ఏదైనా ఉండండి సేమ్ ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1. 5C5, 7C7, 9C9 లైక్ దిస్. Now see another one important here. ఇదేంటి ఇప్పటి నుండి చెప్పగలుగుతారు కదా. వాట్ ఈజ్ బైనామియల్ ఎక్స్పాన్షన్? x ప్లస్ a హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు NC నాట్ x టు ది పవర్ ఆఫ్ n ప్లస్ NC1 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 a పవర్ 1, NC2 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 a పవర్ 2, NC3 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 a పవర్ 3 డాష్ డాష్ డాష్. NCN a పవర్ n. ఫస్ట్ టర్ములో లాస్ట్ టర్మ్ ఉండదు, అంటే ఏ పవర్ 0 కాబట్టి ఫస్ట్ టర్మ్లో ఏంటి ఏ పవర్ 0 కాబట్టి 1 అవుతుంది. లాస్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఉండదు కదా. మరి ఇక్కడ ఏంటి NC1 NC2 అవన్నీ ఏంటి బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఓకే,
ఎప్పుడైనా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్ షుడ్ బి డిక్రీజెస్, పవర్ ఆఫ్ ది సెకండ్ టర్మ్ షుడ్ బి ఇంక్రీజెస్. ఇందులో వచ్చే నంబర్ ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ ఎన్ అనేది ఏంటి ఏమని చదువుతున్నాం పాజిటివ్ ఇంటీజర్. ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇఫ్ ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ వాట్ ఆర్ ది నంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 number of terms. What are the number of terms? n+1 number of terms. రబ్ చేస్తున్నా. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, వెయిటేజ్ టాపిక్. ఎంసెట్ మెయిన్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సి ఇక్కడ ఇంకొక టర్మ్ మీరు చూసిండ్రు, ఇక్కడ ఆర్త్ టర్మ్ అనేది ఉన్నది, ఎన్సిఆర్ x⁻n−r a⁻r. దీన్నే ఏమంటామంటే ఇన్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆర్త్ టర్మ్ అంటాం. tr+1 NCR x⁻n−r a⁻r. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాప్టర్ మొత్తం దీని మీదనే చదువుతూ ఉంటాం ప్రాబ్లమ్స్. ఓకే, దీన్నే జనరల్ టర్మ్ అనొచ్చు లేదా ఆర్త్ టర్మ్. జనరల్ టర్మ్ ఆర్ ఆర్త్ టర్మ్ అంటాం. ఈజ్ tr+1 NCR x⁻n−r a⁻r. నోట్ చేసుకోండి, జనరల్ టర్మ్ ఆర్ ఆర్త్ టర్మ్. NCR x⁻n−r a⁻r. Write down one important problem. It is most important అండి. If the coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole to the power of n in the expansion of 1 plus x whole to the power of n or small a1 comma a2 comma a3 comma a4, small a1 comma a2 comma a3 comma a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4, a3 by a3 plus a4 is equals to 2a2 by a2 plus a3, 2a2 by a2 plus a3. చూడండి ఒకసారి క్వశ్చన్. ఇట్ ఈస్ మోస్ట్ అండ్ మోస్ట్ 5-star ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. 7 మార్క్స్. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus x whole to the power of n ఆర్
in the expansion of 1 plus x whole to the power of n are a1 comma a2 comma a3 comma a4 respectively, then show that what we have to prove, a1 by a1 plus a2 plus a3 by a4 is equals to 2a2 by a2 plus a3. What we have to prove, చెప్పండి, a1 by a1 plus a2 a3 by a3 plus a4 is equals to 2a2 by a2 plus a3. ఏమి ఇచ్చాడు ఇక్కడ, 1 plus x whole to the power of n ఎక్స్పాన్షన్లో 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఇచ్చారు. 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏమన్నాడు, స్మాల్ a1 కామా a2 కామా a3 కామా a4. వాట్ ఆర్ ది కాన్సిక్యూటివ్ టర్మ్స్? కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఏంటండి, వరుస పదాలు, సీరియల్గా ఉండాలి. ఓకే, వాటిని కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటాం. లెట్ us say suppose here expansion ఏమి ఇచ్చింది ఇక్కడ, given expansion 1 plus x whole to the power of n. Let us take 2 comma 3 comma 4 comma 5 are 4 consecutive terms, are 4 consecutive terms. ఈ కాన్సిక్యూటివ్ టర్మ్స్ అవుతాయా, అవుతాయి కదా, ఏంటి వరుస ఉండాలి. 2 3 4 5 ఆర్ ది 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఇక్కడ ఇంది ఎక్స్పాన్షన్ ఏంటి, 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. మనకి మామూలుగా జనరల్ టర్మ్ ఏంటండి, టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఓకే, ఇంకోటి ఇక్కడ ఏమంటారు, హియర్ గివెన్ దట్ the coefficients of 4 consecutive terms are a1 comma a2 comma a3 comma a4. అది రాద్దాం ఒకసారి ఫస్ట్. here given that the coefficients of, క్వశ్చన్లు ఏమి ఇచ్చిండో అది రాస్తున్నా, coefficients of 4 consecutive terms are, 4 consecutive terms are a1 comma a2 comma a3 comma a4. ఓకే, సి T2 తీసుకుందాం. మామూలుగా జనరల్ టర్మ్ ఏంటండి, వెరీ గుడ్ చెప్పండి, టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఎక్కడ ఇది, ఎక్స్ ప్లస్ ఏ ఓ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎందులో ఎక్స్ ప్లస్ ఏ ఓ టు పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ ఏంటి, టీఆర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎన్సిఆర్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. మరి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఏంటి, ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎక్స్పాన్షన్ ఏమి ఇచ్చిండో 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. T2 కావాలి, T2 సెకండ్ టర్మ్. T2ని నేను ఏం రాస్తున్నా, 1 ప్లస్ 1 ఇట్లా రాయచ్చు, ఆర్ ప్లస్ 1. ఇక్కడ ఆర్ అంటే ఎంత అన్నట్టు 1, ఎన్ అంటే ఎంత ఎన్ఏ, ఎన్ అంటే ఎంత ఎన్ఏ. దీన్ని ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ తోటి కంపేర్ చేయాలి. ఎన్ సి ఆర్, ఆర్ మీన్స్ 1, ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్, ఎక్స్ మీన్స్ 1, 1 టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ మీన్స్ 1. ఏ పవర్ ఆర్, ఏ అంటే ఎంత సెకండ్ టర్మ్ ఎక్స్, ఎక్స్ పవర్ ఆర్ అంటే ఎంత 1, ఆర్ అంటే ఎంత 1, ఎక్స్ పవర్ 1 means nc1, 1 to the power of something is 1, 1 to the power of something ఎంత 1 x. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత nc1. కోఎఫిషియంట్స్ ఏమి ఇచ్చిండు మనకు, a1 కామా a2 కామా, అంటే ఫస్ట్ టైం యొక్క కోఎఫిషియంట్ nc1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు a1. ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత nc1, కోఎఫిషియంట్స్ ఏమి ఇచ్చిండు a1 a2, అంటే nc1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు a1. ఓకేనా, నెక్స్ట్ T3 తీసుకోండి, T3 ఇట్ కెన్ బి రిటన్ యాస్ T2 ప్లస్ 1. ఎన్సిఆర్ చెప్పాలి ఇక మీరే, ఎన్ అంటే ఎంత ఎన్ఏ, సి ఆర్ అంటే ఎంత 2, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ అంటే 2, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2, ఎన్సి సారీ 2 కదా, ఎన్సి 2, 1 టు ది పవర్ ఆఫ్ సంథింగ్ ఈజ్ 1, ఎక్స్ స్క్వేర్. అంటే హియర్ ఎన్సి2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతనండి A2. కోఎఫిషియంట్ ఏమి ఇచ్చిండి A2. 2 3 4 5 T4, T4 can be written as T3 plus 1, NC3 1 to the power of n minus 3, a power 3 అంటే a అంటే ఎంత ఇక్కడ x, x power 3. ఓకేనా, NC3
1 to the power of something is 1 x cube అంటే కోఎఫిషియంట్ ఎంతనండి a3 is equal to nc3 అట్లే t5 t4 plus 1 nc4 1 to the power of n minus 4 x power 4 means nc4 x power 4 అంటే ఏంటండి nc4 is equals to a4 కదా హియర్ ఏంటి nc1 is equals to a1 nc2 is equals to a2 nc3 is equal to a3 nc4 is equals to a4 nc4 is equal to a4 రాయండి ఇక్కడ వరకు నోట్ చేయండి చూడండి here nc1 is equals to a1 nc2 is equals to a2 nc3 is a3 nc4 is a4 nc1 is a1 nc2 a2 nc3 a3 nc4 a4 నా LHS తీసుకోండి LHS ఏంటండి a1 by a1 plus a2 అంతేనా a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 is equals to 2a2 by a2 plus a3 అని ప్రూవ్ చేయాలి మనం LHS తీసుకున్నాం ఫస్ట్ a1 అంటే ఎంతనండి nc1 జాగ్రత్త కాన్సంట్రేట్ చేయండి a1 అంటే ఎంత nc1 ప్లస్ nc2 ప్లస్ a3 అంటే ఎంత అండి nc3 a3 అంటే ఎంత nc3 ప్లస్ nc4 ఇంతకుముందే చూసాం మనం వాట్ ఈజ్ nc1 nc1 is n nc1 is n what is nc2 n into n minus 1 by 2 nc3 n into n minus 1 n minus 2 by 6 nc4 n into n minus 1 n minus 2 n minus 3 by 4 factorial అంటే 24 see nc1 means n nc1 can be written as n nc1 is n nc2 is n into n minus 1 by 2 plus nc3 can be written as n into n minus 1 n minus 2 by 6 plus nc3 is n into n minus 1 n minus 2 by 6 plus nc4 is n into n minus 1 n minus 2 n minus 3 by 24 this means కాన్సన్ట్రేట్ చేయండి n by ఈ డినామినేటర్లో n కామన్ తీస్తున్నా n కామన్ తీస్తే మిగిలేది ఏంటండి 1 ప్లస్ n మైనస్ 1 by 2 చూడండి మళ్ళీ n తో ప్లస్ n ఇంటూ 1 n ఇంటూ n మైనస్ 1 by 2 కదా n కామన్ తీసిన ఓకేనా అందరూ ఓకే నౌ ప్లస్ n into n minus 1 n minus 2 by 6 y ఇందులో కూడా 2 టర్మ్స్లో చూడండి n into n minus 2 by 6 ఉంది n into n minus 2 by 6 ఉంది కామన్ తీయండి n into n minus 1 n minus 2 by 6 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది ఎంత 1 ప్లస్ ఇక్కడ మిగిలేది ఎంత n minus 3 by 4 6 4s are 24 6 4s are 24 మళ్ళీ see nn
క్యాన్సల్ 1 బై ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత వస్తుందండి ఎల్సిఎం 2 వస్తుంది 2 ప్లస్ ఎన్ మైనస్ 1 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ మైనస్ 2 బై 6 ఎన్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ మైనస్ 2 బై 6 క్యాన్సల్ మిగిలిన ఎంత 1 బై ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత వస్తుందండి 4 వస్తుంది 4 ప్లస్ ఎన్ మైనస్ 3 4 ప్లస్ ఎన్ మైనస్ 2 పైకి వస్తే 2 బై ఎన్ ప్లస్ 1 ఎన్ 2 మైనస్ 1 ఎంత ప్లస్ 1 ప్లస్ 4 బై 4 బై ఎన్ ప్లస్ 1 4 మైనస్ 3 ఎంత 1 కదా ఎన్ ప్లస్ 1 2 బై ఎన్ ప్లస్ 1 4 బై ఎన్ ప్లస్ 1 ఎంత అవుతుందండి దేర్ ఫోర్ ఎల్సిఎం ఎంత ఎన్ ప్లస్ 1 2 ప్లస్ 4 6 బై ఎన్ ప్లస్ 1 దేని ఈక్వల్స్ ఇది a1 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 బై a3 ప్లస్ a4 is equals to 6 బై n ప్లస్ 1 సో ఇట్ ఈస్ ఈక్వేషన్ 1 ఇదేంటి ఎల్హెచ్ఎస్ a1 బై a1 ప్లస్ a2 a3 ఈక్వల్ 6 బై n ప్లస్ 1 ఆర్హెచ్ఎస్ కూడా ఇంతే అని ప్రూవ్ చేసినాం అనుకోండి అప్పుడు రెండు ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి చూడండి ఆర్హెచ్ఎస్ తీసుకుందాం ఏంటండి 2a2 బై a2 ప్లస్ a3 2a2 బై a2 ప్లస్ a3 a2 ప్లస్ a3 సి 2a2 అంటే ఎంత వెరీ గుడ్ nc2 nc2 nc3 2 ఇంటూ nc2 మీన్స్ n ఇంటూ n మైనస్ 1 బై 2 కా బై nc2 ఈజ్ n ఇంటూ n మైనస్ 1 బై 2 nc3 ఈజ్ n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 బై 6 n ఇంటూ n మైనస్ 1 బై 2 n ఇంటూ n మైనస్ 1 బై 2 క్యాన్సల్ మిగిలేదంతా 2 బై సారీ ఇక్కడ కామన్ తీయండి 2 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ వస్తుందండి n ఇంటూ n మైనస్ 1 బై 2 కామన్ తీస్తే మిగిలేది ఎంత అండి ఇక్కడ 1 ప్లస్ n మైనస్ 3 బై 2 మళ్ళీ సారీ 3 n మైనస్ 2 బై 3 2 3 జా 6 మళ్ళీ n ఇంటూ n మైనస్ 1 బై 2 కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది ప్లస్ n మైనస్ 2 బై 3 మళ్ళీ చూడండి n ఇంటూ n మైనస్ 1 బై 2 n ఇంటూ n మైనస్ 2 బై 2 3 జా 6 ఇప్పుడు ఈ 2 టర్మ్స్ n ఇంటూ n మైనస్ 1 బై 2 n ఇంటూ n మైనస్ 1 బై 2 క్యాన్సల్ దిస్ ఈక్వల్స్ టు 2 బై 1 ప్లస్ n మైనస్ 2 బై 3 2 బై 1 ప్లస్ n మైనస్ 2 బై 3 దిస్ మీన్స్ this equals to 2 by LCM ఎంత వస్తుందండి ఇక్కడ 3 ప్లస్ n మైనస్ 2 LCM 3 ప్లస్ n మైనస్ 2 3 పైకి వస్తే 6 బై n 3 మైనస్ 2 ప్లస్ 1 దేర్ ఫోర్ ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చిందండి a2 by 2a2 by a2 plus a3 is equals to 6 by n plus 1. So it is equation 2. Therefore from 192 LHS is equals to RHS. Therefore a1 by a1 plus a2 a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 is equals to 2a2 by a2 plus a3. Write down.
వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఫార్ములాస్ వచ్చి ఉండాలి, NC1 NC2 NC3 NC4. ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఈజీ మెథడ్ చెప్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ కంప్లీటెడ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రాక్టీస్ చేయండి ఈరోజు. నెక్స్ట్ ఇన్ నెక్స్ట్ క్లాస్, టుమారో క్లాస్ we will do another problems, most important problems. Okay, okay, today ఇది ప్రాక్టీస్ చేసేయండి. రైట్.